అమ్మా మరి అత్తకెందుకమ్మా చందన కన్నబిడ్డ అని చెప్పినావు? ఎందుకంటే బావ చందన ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ విషయం మీ అత్తకు తెలిస్తే ప్రేమించుకున్న వాళ్ళు ఎప్పుడు కలవరు. మీ అత్త ఈ ఊర్లే మంచి ఆస్తిపర్రాలు. చందన మంచిగా సుఖంగా ఉండాలంటే నేను ఆ మాత్రము చెప్పవలసి వచ్చింది బిడ్డ. అబద్ధమైన ఆడవలసి వచ్చింది. చందన బాధపడొద్దు. నువ్వు బాధపడ్డా పర్వాలేదు. నువ్వు ధైర్యవంతురాలు, కానీ చందన ధైర్యవంతురాలు కాదు. అందుకే నేను ఇట్లా మాట్లాడినా. నేను చేసింది తప్ప? మా అమ్మ అనిపించుకున్నావమ్మ, నిజంగా నాకు సంతోషంగా ఉంది. సరే గాని ఈ విషయము చందనకు అస్సలు తెలియద్దు, ముఖ్యంగా మీ అత్తకు తెలియద్దు. నేను నీ బిడ్డనమ్మా. నా కోసం నీ కన్న బిడ్డని 10 మందిలో పరాయిదాయం చేసినావు కదమ్మా. ఈ విషయం ఎట్లయినా సరే మా అత్తకి చెప్తా. సరే సరే, రేపు మీ అత్త మన ఇంటికి వస్తాను. మస్తు పనులు ఉన్నాయి బిడ్డ. సరే అమ్మా.